తాజాగా ఇప్పుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ వైఎస్ఆర్సీపీ నిరసన ప్రదర్శనలు అవి చేయటం మనం చూస్తున్నాం. అలాగే దాని కౌంటర్గా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం తిరుపతిలో బహిరంగ సభ పెట్టి వాళ్ళు చేసిన విజయాలు, ఈ 2 ఏళ్లలో వాళ్ళు సాధించిన విజయాల గురించి చెప్పుకుంటున్నారు. ఈ 2 అంశాల్లో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ 2 పార్టీలు కాదు, యాక్చువల్గా స్వాతంత్రం వచ్చేటప్పటి నుండి 79 yearsలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 24 సంవత్సరాలు టీడీపీ, 5 సంవత్సరాలు వైకాపా. కాబట్టి మొత్తం 79 yearsలో 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఆ 2 పార్టీలనే కంపేర్ చేయడం అనేది ప్రస్తుతానికి ఉండొచ్చు, ప్రస్తుతానికి వచ్చేసి. కానీ ఓవరాల్ మొత్తం ట్రాక్ రికార్డు తీసుకుంటే ఏమంటారు, జనరల్ గా ఇప్పుడు క్లాస్ లో 20 మార్కులు వచ్చినోడు, 30 మార్కులు వచ్చినోడు, 70 మార్కులు వచ్చినోడు ఉంటాడు. 70 మార్కులని పక్కన పెట్టి 20 మార్కులని 30 మార్కులని చేసినప్పుడు 20 మార్కులు నాకు 30 మార్కులు వచ్చినాడు, నాకు 20 కంటే ఎక్కువ అని చెప్పేసి 30 పోతా ఉంటాడు. కానీ పక్కన 70 మార్కులు కంపేర్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే, ఎంతసేపు గత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంతసేపు వచ్చేసి వాళ్ళు వైకాపా పాలనను, గొడ్డల పార్టీని వైకాపా పార్టీని చూపిస్తూ తమ ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవాలనే యాంగిల్ వీళ్ళు నిరంతరం అదే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీ, సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా ఆ పార్టీని వచ్చేసి ఎప్పుడు ఆ యాంగిల్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ వస్తుంది, దాంతో కొంత కరెక్ట్ పిక్చర్ రాలేదేమో నా అభిప్రాయం. దానికి వచ్చేసి కాంగ్రెస్ లేకపోవచ్చు, కానీ ట్రాక్ హిస్టరీ వచ్చేసి ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో 25 ఏళ్ల పాటు లేదు, తర్వాత వచ్చింది కదా. 25 సంవత్సరాల పాటు బీజేపీ ఢిల్లీలో అధికారం లేకుండా ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు, అయినప్పటికీ 25 ఏళ్ళు రాలేకపోయింది, మొన్న వచ్చింది. కాబట్టి దీంట్లో కంపేర్ చేసేటప్పుడు వాళ్ళిద్దరినే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే పరిపాలించింది కాబట్టి తీసుకురావడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం. అంటే మోహన్ అడిగిన ప్రశ్న ఇంటెన్షన్ అది కాదు, అంత భారీ స్థాయిలో అదే ఇప్పుడు తిరుపతిలో జరిగిన 2 ఏళ్ల విజయోత్సవ సభ అని చెప్పని ఏర్పాటు చేస్తే లక్షలాది వాళ్ళందరినీ కూడా భారీ స్థాయిలో జన సమీకరణ జరిగింది. కానీ చూస్తే నాయకుల ప్రసంగాల నుంచి ప్రజాస్పందన మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి, అంత అశేష జనం. ఒక విజయోత్సవ సభ అంటే జనం నుంచి అనూహ్యమైనటువంటి ఒక స్పందన, ప్రతి డైలాగ్కి చప్పట్లు కొట్టాలి, నినాదాలు చేయాలి. అలాంటిది వీళ్ళు ఆవేశంగా, నాయకుల ప్రసంగాల్లో ఆవేశం కనిపించింది, కానీ ఆ ప్రజల్లో అయితే స్పందన ఎక్కడా లేదు, చాలా ఇదిగా ఉంది. తర్వాత ఇది చూసిన తర్వాత కొంచెం సేపటికి, అంటే మీకు ఒక బీయింగ్ ఏ సీనియర్ లీడర్ మీకు తెలుసు, మాసెస్లో ఉండేటువంటి స్పందన బట్టి నాయకుల బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. వాళ్ళు చాలా నిస్తేజంగా, ఒక రకమైనటువంటి నిస్పృహతో వేదిక మీద చాలా ఇబ్బందిగా కూర్చున్నట్టుగా కూడా నేనైతే గమనించా. ఐ మే బి రాంగ్, కానీ చూస్తే అక్కడ చూడండి, ఆడియన్స్ని చూస్తే ఎక్కడా స్పందన లేదు. తర్వాత విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు తనదైనటువంటి సహజ శైలికి భిన్నంగా ఆయన ప్రసంగ పాఠం పూర్తి చేశారు. పేపర్ మీద తీసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేసేసి అంటే నిజంగా ఈ ఘన విజయాలన్నీ కూడా సాధించామని చెప్పుకోవడానికి ఆయన కూడా ఇష్టపడలేదా? తర్వాత అసలు ప్రజాస్పందన అనేటువంటిది ఎందుకు లేదు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ 4 పాయింట్లు మీరు చెప్పినట్టు, వాళ్ళు ఎవరు మంచి స్పీకర్స్ కాదు, ఏదో జరిగిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కానీ, మాధవ్ కానీ, లోకేష్ కానీ ఆర్డినరీ స్పీకర్స్, వాళ్ళు వచ్చేసి ఎక్స్ట్రాడినరీ స్పీకర్స్ కాదు. అది నెంబర్ 1. రెండవది వచ్చేసి ఆ మీటింగ్ మీరు చెప్పినట్లు చాలా నిరుత్సాహభరితమైన వాతావరణంలో సాగింది. మూడవది వచ్చేసి ప్రజల్లో స్పందన లేదు. ప్రజల్లో స్పందన లేకపోయేదానికి కారణాలు అనేకం. దీంట్లో నాకు తెలిసి సరే, ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా నాణానికి బొమ్మ బొరస ఉన్నట్లు కొన్ని విజయాలు, కొన్ని వైఫల్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ సక్సెస్ స్టోరీస్ కంటే ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సక్సెస్ స్టోరీస్ అస్సలు లేదని చెప్పలేం కదా, కానీ సక్సెస్ స్టోరీస్ తో పోలిస్తే ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి 2 సంవత్సరాలు. ప్రత్యేకించి రైతులు, మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం, రైతులు రగిలిపోతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రెండవది వచ్చేసి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, వాళ్ళ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మూడవది సూపర్ 6 లో ప్రధానమైనటువంటి 3 హామీలు అమలు కాలేంత వరకు. ఒకటి నిరుద్యోగ భృతి యువతకు సంబంధించి అది అమలు కాలేదు. రెండవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు సంబంధించి 50 ఏళ్లకే పెన్షన్, అది అమలు కాలేదు.
ఆడబిడ్డ నిధి 1,80,00,000 మంది 19-59 సంవత్సరాల మధ్య ఉండే వయసు ఉండే ఆడబిడ్డలు రాష్ట్రంలో 1,80,00,000 మంది, నెలకు 1,100 ఆడబిడ్డ నిధి. కాబట్టి ఒకటి యువతకు సంబంధించి, ఒకటి మహిళలకు సంబంధించి, ఒకటి ఎస్సీ ముస్లిం మైనార్టీ సంబంధించి. కాబట్టి మేజర్ సెక్షన్స్ వాళ్ళు వచ్చేసి అసంతృప్తితో ఉన్నారు. ఇక ఏ కోణంలో చూసినా రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, రగ్గాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్. విచ్చలవిడిగా మద్యం వచ్చేసి మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు.